టీమిండియా సీనియర్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న వేరే బౌలర్ల నుండి ఎక్కువ పోటీ ఉండటంతో జాతీయ జట్టు నుండి చోటు కోల్పోయాడు. కానీ క్రికెట్ కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు చూశాడు. ముఖ్యంగా తన భార్యతో విడాకుల సమయంలో చాలా బాధ అనుభవించినట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక చాహల్ ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్తూ, ఆ సమయంలో నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. నా జీవితంతో విసిగిపోయాను. నేను 2 గంటలు ఏడ్చేవాడిని. అంతేకాదు, నేను 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అది 40 నుండి 45 రోజులు కొనసాగింది. అందుకే నేను క్రికెట్ నుండి విరామం తీసుకున్నాను. నేను క్రికెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఏకాగ్రత పెట్టలేకపోయాను. ఎందుకంటే అప్పట్లో నేను 2 గంటలు మాత్రమే పడుకునేవాడిని. ఇక నా విడాకులు జరిగినప్పుడు కూడా ప్రజలు నన్ను మోసగాడినని ఆరోపించారు. నేను నా జీవితంలో ఎప్పుడూ మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి మీకు దొరకడు. నా సన్నిహితుల కోసం నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తాను. ప్రజలకు ఏమీ తెలియకపోయినా వారు నన్ను నిందిస్తూనే ఉంటారు. నాకు కూడా 2 అక్కలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వారితో పెరిగాను కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. ఎందుకంటే నా తల్లిదండ్రులు వారిని ఎలా గౌరవించాలో నాకు నేర్పించారు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి నేను నా జీవిత పాఠాలు నేర్చుకున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.